అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గార్డెన్ మీ అందరికీ పరిచయం చేయించాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే మా గార్డెన్లో చాలా రకాల మొక్కలండి. అంటే మనము సొంతంగా ఆర్గానిక్గా పండించుకొని తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అంటే మన ఇంటి వరకైనా మన పంట పండించుకొని మన పిల్లలు మనం తిన్నా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే బయట పండే కూరగాయలు, పండ్లు బాగా పురుగుల మందు కొట్టి దానివల్ల పెస్ట్ వల్ల మనకు చాలా రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత మనం సొంతంగా కొన్ని అయినా పండించుకొని తింటే ఆరోగ్యంగా ఉంటామనండి. ఈరోజు మీకు చూపిస్తానండి మా మిద్దె మీద ఎన్ని మొక్కలు ఉన్నాయో మీ అందరికి పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది బ్రూనీ కింగ్ అండి. మ్యాంగో చాలా రేర్ వెరైటీ, అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది బ్రూనీ కింగ్. ఇది పిందెనే చూడండి, ఓన్లీ ఇది 4.5 kg ఉంటుందండి. 4.5 kg బ్రూనీ కింగ్, దీని పేరు 4.5. పిందెనే చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో. ఇవన్నీ పిందెలు. ఇవన్నీ అసలు మిద్దె మీద మ్యాంగోస్ నాకు చాలా బాగా వస్తాయండి. అసలు అందరు రావంటున్నారు కానీ నాకు ప్రతి ఒక్క మొక్కకు దాదాపు ఒక 15-20 మొక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్క మొక్కకు నాకు ఫ్రూటింగ్ వచ్చిందండి. ఇది చూడండి, ఇది లీచీ ప్లాంట్ అండి. దాదాపు ఇది 2-3 years ప్లాంట్. ఇది ఇంకా ఫ్లవరింగ్ వస్తుందేమో చూస్తున్నాను. ఇది రూబీ లొంగన్ దీని పేరు. చాలా రుచి అండి. దీనికి ఫ్రూట్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఎంత రుచి అంటే అంత రుచి. ఈ ఫ్రూట్ అయితే చాలా టేస్ట్, అన్ని పండ్ల కంటే చాలా టేస్ట్ ఉంది. ఇది మాత్రము ఇది గూస్బెర్రీ అండి. ఎల్లో రస్బెర్రీ అంటారు దీన్ని, ఎల్లో రస్బెర్రీ అంటారు. ఇది ఒక ప్లాంట్. ఇక్కడ చూడండి సంత్రాలో కూడా నా దగ్గర 2-3 ఉన్నాయి. బత్తాయి, సంత్రా, ఇదిగోండి ఇట్లా ఫ్లవరింగ్ కూడా చాలా ఉంది. ఇది సపోటా. ఇది చూడండి, ఇది వెరిగేటెడ్ సపోటా అండి. చాలా స్వీట్ ఇది సపోటా. ఇదిగో వెరిగేటెడ్ సపోటా. అంటే మన మిద్దె మీద ఏంటంటే కొన్ని అంటే మనకు టమాటా, పచ్చిమిర్చి అంటే నేను రోజు వాడేటివి. ఒకటి పెద్ద మొక్క పెట్టిన తర్వాత దాని చుట్టూ చిన్న మొక్కలు పెట్టుకుంటానండి. ఇట్లా అంటే దొండ చెట్టు కానీ ఇంకా వేరే స్ట్రాబెర్రీ కానీ అట్లా నేను చుట్టూ వేరే మొక్కలు పెడతాను. ఇది చూడండి, ఇది పాస్లే, కర్లీ పాస్లే అని. ఇది చాలా రేర్ వెరైటీ అండి. ఇది కర్రీస్లో వాడుకుంటారు దీన్ని, గార్నిక్ చేయడానికి కర్రీస్, దాని సూప్ కూడా తాగుతారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే నేను ఇట్లా ఒక మధ్యన ఒక పెద్ద మొక్క పెట్టి చుట్టూ వేరే మొక్కలు పెట్టుకుంటాను. కొత్తిమీర, పాలకూర, ఇలాంటి పాస్లీ అట్లాంటివి వేసుకుంటానండి. నాకు చాలా బాగా వస్తాయి ఇవి కూడా. ఇంకొకటి అండి, ఇక్కడ బ్లాక్ సపోటా. ఈ బ్లాక్ సపోటా ఆల్రెడీ నేను ఫ్రూట్ కట్ చేశాను. ఇది చూడండి, ఆవకాడో నాకు ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో. ఫస్ట్ టైం అండి ఇది. చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఫ్లవరింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఆవకాడో. ఇంకొక మీకు టిప్స్ చెప్పాలనుకున్నా అండి. మనం ఎప్పుడు కానీ మొక్క కొనగానే ఎంబడే మనము తీసి నాటకూడదండి. చాలామంది అదే అడుగుతున్నారు. అది ఎంబడే నాటిన తర్వాత చనిపోయిందని అంటారు. కట్ చేయొద్దండి. ఇట్లాంటి బ్యాగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5-6 నెలల వరకు కట్ చేయకుండా ఉండి దీన్ని కింద కట్ చేసేసి ఇట్లా బ్యాగ్లో మట్టేసి దాని మీద పెట్టాలండి. బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చుకోవాలి. ఇదొక టిప్స్ అండి మీకు. ఇది యాపిల్ ప్లాంట్. ఇంకొకటి యాపిల్ ప్లాంట్ ఏంటంటే అండి, ఇది నేల కాదు కదా, ఇది మనకు టెర్రస్ గార్డెన్ కాబట్టి మనకి ఏరు వ్యవస్థ బాగా పోయి మొత్తం ఈ బ్యాగ్ అంతా నిండిపోతుంది. నిండినప్పుడు ఏమైతుందంటే నన్ను చాలామంది అడిగారు నా ఫ్రెండ్స్, నాకు పూత నిలబడట్లేదు, కాయరా నిలబడట్లేదు అంటే కారణం ఇదే అండి. ఈ యాపిల్ చెట్టు 2 times అండి నేను ఈ వేర్లు కట్ చేస్తాను. ఫస్ట్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి వేర్లు. ఈ వేర్లు కట్ చేస్తాను. వేర్లు కట్ చేసి మొత్తం బ్యాగు నిండుతుంది కాబట్టి మనకు నీళ్లు పోక అప్పుడు ఈ వేర్లు మెత్తబడిపోయి అందుకే పూత కాత రాలిపోతుంది. ఇట్లా బ్యాగు వేర్లన్నీ కట్ చేసి ఇంత మందం ఉంచేసి అప్పుడు ఈ నాటే విధానం కూడా అండి పైకని పెట్టుకోవాలి మొక్కను. మీరు కిందికి మొక్క పెట్టినప్పుడు ఏంటంటే తొందరగా ఏర్లు వచ్చి మళ్ళీ నీళ్ళు నిలవబడి ఉంటాయి. అందుకనేసి మళ్ళీ ప్రూనింగ్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇదంతా ప్రూనింగ్ చేసుకోవాలి. వెంటనే ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇది 3 years మొక్క అండి. ఇట్లా కొన్ని పూల మొక్కలు, ఇట్లా మధ్యన టమాటాలు, కొంచెం ఇందులో చెరుకు పెట్టాను, బ్లాక్ టమాటాలు చూడండి. అంటే మన ఇంటి వరకు మనకు వస్తే చాలండి. చక్కగా మన ఇంటి వరకు మన ఇంట్లో రెంటుకున్న వాళ్ళకి అట్లా కాకర అట్లా పెట్టుకుంటాను నేను. లోకట్ ఫ్రూట్ అంటారండి దీన్ని. చాలా రుచిగా ఉంటాయి, గుత్తులు వస్తాయి. చాలా టేస్ట్ ఫ్రూట్ అండి ఇది. చాలామందికి చెప్పాను నేను, చాలామంది తెచ్చారు కూడా. బాగుంటుంది ఇది చూడండి, ఇంత చిన్న జామ చెట్టు. ఇది 3వసారి అండి కాపు. ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా టేస్ట్, భలే రుచిగా ఉంటుందండి. ఇది చాలా పెద్ద సైజు. ఇక్కడ అన్నీ నేను ఫ్లవర్ ప్లాంట్స్ అంటే రోజెస్ పెట్టుకున్నానండి. మొత్తం రోజెస్ మొక్కలు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి అనేసి నేను ఇది స్పెషల్గా సపరేట్గా ఇదొక లైన్ మొత్తం నేను రోజెస్ పెట్టుకున్నానండి. చాలా శివరాత్రి కదా, మొత్తం తెంపేసా. పూలు చాలా ఉండే పూలు, ఇంకా అందుకనేసి ఇవి తెంపేసా.
ఇక్కడ చూడండి, ఇది కూడా 3-4 ఇయర్స్ మొక్క అండి. ఇవి సంత్రాలండి, చిన్నవి సంత్రాలు, చాలా స్వీటు. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి స్వీట్ సంత్రా అండి. ఇదే 100 రూపాయల బకెట్లోనండి, 100 రూపీస్ బకెట్లోనే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది పెట్టి. ఇప్పుడు కాయలు వచ్చాయి. ఇప్పుడు ఇదిగోండి 3 కాయలు వచ్చాయి. ఇంకా పూత కూడా చాలా ఉంది. ఇట్లా ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా నాకు ఐడియా ఏంటంటే ప్రతి ఒక్కరూ డ్రాగన్ నేలలో పిల్లర్ బాతి పెడతారు. నాకు అందుకని ఒక ఐడియా వచ్చింది, అరే మన మిద్దె మీద కూడా పిల్లర్స్ ఉన్నాయి కదా, సరే మనం కూడా పెడితే బాగుంటుందని నేను ప్రతి పిల్లర్కు నేను డ్రాగన్ ప్లాంట్స్ పెట్టానండి. అసలు ఒక్క చెట్టుకు 15-20 కాయలు వస్తాయండి. 12 పిల్లర్స్ కంటే ఎన్ని కాయలు వస్తాయో చూడండి. చాలా కాయలు అంటే చిన్న ఒక డ్రాగన్ ఫామ్ అనుకోండి నాది. ఒక 150 గజాలండి మా ప్లాట్. 150 గజాలలో నేను 1000కి పైన మొక్కలు పెట్టాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, చాలా బాగా వచ్చాయి. ఇది మల్బరీ అండి. నేను ఇట్లా ఇది చూడండి, ఇది కట్ చేస్తాను ఫస్ట్. నేను పెద్దగా చెట్లు అయిపోయినాయి అనుకోండి, కట్ చేసి ముందు చిన్న దాంట్లో పెడతానండి. వేర్లు కట్ చేసి చిన్న దాంట్లో పెడితే అప్పుడే దానికి నాటని కూడా నాటిలే ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగా వచ్చింది. చక్కగా ఫ్రూటింగ్ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ నేను ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చుకుంటాను. అదండి నా సీక్రెట్. ఇక్కడ చూడండి సపోటా, ఇదిగోండి బనానా సపోటా ఎంత పెద్ద సైజు వచ్చాయో చూడండి. ఇంకా ఇవి కాయలే అండి, ఇంకా కాయలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంకొకటి కొత్త ప్లాంట్ అండి, చాలా రేర్ వెరైటీ, అంటే అది లోపల ఉండిపోయింది మరి దాన్ని. ఇదిగోండి అసలు నిన్న చూసి నేను షాక్ అయ్యాను. అడుగు భాగంలో వచ్చాయి చూడండి ఫ్లవరింగ్. లిపోటో అంటారు దాన్ని, ఇప్పటివరకు ఎవరికి తెలియదు. దాన్ని లిపోటో అంటారు. మొత్తం కింద గుత్తులు గుత్తులు వచ్చాయి చూడండి. దాని ఫ్రూట్ నేరేడు పండ్ల లాగుంటాయి సేమ్. ఫస్ట్ టైం నాకు ఫ్లవరింగ్ రావడము, చాలా హ్యాపీగా ఉందండి. ఇట్లా మధ్యన ఇది మన ఏంటి చింత చిగురు అంటారు కదా, చింత చెట్టు. దీని పక్కకు నేను ఇట్లా క్యాబేజీ ఇలా వేసుకుంటాను. క్యాబేజీ అంటే నేను గ్రో బ్యాగ్ మాత్రం ఖాళీగా ఉంచానండి. ఒక్క బ్యాగ్లో దాదాపు 5-6 మొక్కలు పెడతాను. పండ్ల మొక్కలు అయితే 2 పెడతాను. ఇందులో చూడండి ఐస్ క్రీమ్ బీన్, దీని పేరు ఐస్ క్రీమ్ బీన్ అంటారు. దీంట్లోనే ఇంకొకటి నిమ్మ చెట్టు ఉంది, ఇందులోనే ఐస్ క్రీమ్ బీన్ పెట్టాను. ఇలా రోజెస్, ఈ కరివేపాకు, నేను నా మిద్దె మీద కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు, వంకాయలు, బీరకాయ, సొరకాయ, ఇట్లాంటివి మన తీగ బీన్స్, చిక్కుడు ఇలాంటివి పెట్టుకుంటానండి నేను. అంటే కొన్ని ఇంటికి సరిపడాన్ని మొక్కలైతే నేను పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి ఇవి కూడా మల్బరీ, ఇది వైట్ మల్బరీ అండి, చాలా స్వీట్ ఉంటుంది. ఇది మన సిటీజీ ఇచ్చిన మునగండి. చాలా కొన్ని ఒక్క చెట్టుకే 30-40 కాయలు వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. దీన్ని ప్రూనింగ్ చేసాం మళ్ళీ, చాలా బాగా వచ్చాయి. ఈ స్వీట్ లూవి అంటారు దీన్ని, స్వీట్ లూవి. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే, బాగా పండ్ల మొక్కలు అంటే రేర్గా ఉండాలి అందుకనేసి. ఇది చూడండి స్ట్రాబెర్రీ గోవా. ఇది పూత చూడండి ఎంత బాగా వచ్చింది. పూత వచ్చింది, కాయలు కూడా చూడండి, కాయలు కూడా వచ్చాయి. ఇదిగో ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఇట్లా మనం పెంచుకున్నప్పుడు చాలా మన ఇంటికి సరిపడా ఫ్రూట్స్ వస్తాయి. చక్కగా అదొక ఫ్రూట్ తిన్నా కూడా సరిపోతుంది కదండి, బాగా ఎక్కువ పండించకుండా. ఇది చూడండి, ఇది ఆప్రికాట్ ప్లాంట్ అండి, ఇది ఆప్రికాట్. ఇంకా ఇక్కడ ఉన్నదేమో రొలీనా ఫ్రూట్ అండి. రొలీనా ఫ్రూట్ నేను చెప్పినాక చాలామందికి అప్పటివరకు తెలియదు. నా ఫ్రెండ్స్ చాలామంది తెప్పించుకున్నారు. రొలీనా అంటే సీతాఫల్ లానే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది, చాలా స్వీట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. అది రొలీనా ఫ్రూట్ ప్లాంట్. ఇంకా మిగతా అన్ని మ్యాంగో. ఇక్కడ చూడండి ఇది వైట్ నేరేడు. ఇది పూత చూడండి ఎంత బాగా వచ్చిందో, వైట్ నేరేడు అండి. ఇదిగో చాలా పూత వచ్చింది, భలే స్వీట్ ఉంటుంది ఈ నేరేడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు. ఇవి కూడా అండి ఒకేసారి కట్ చేసినాయి ఇవన్నీ. ఇవి కూడా సేమ్ అన్నీ ఒకటే దాంట్లో పెట్టాను. ద్రాక్ష చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది పెద్ద చెట్టు, ప్రూనింగ్ చేశాను, మళ్ళీ ఎంత బాగా వచ్చింది చూడు. చిన్న మొక్క కట్ చేసి పెట్టాను, మళ్ళీ అన్నీ ఒకే దాంట్లో పెట్టాను చూడండి. యాపిల్ అన్ని చెట్లు పెట్టాను, గులాబీలు, అవి మెల్లగా నాటుకుంటాను నేను. ఇక్కడ ఒక రకం మ్యాంగో అండి. ఇదేంటంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో చూడండి. మ్యాంగో చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో. ఇది కోకోనట్ మ్యాంగో అండి. ఇది అంటే ఒక కొబ్బరికాయ సైజ్ వస్తుందట. ఇది కోకోనట్ మ్యాంగో, ఐస్ క్రీమ్ మ్యాంగో, కోకోనట్ మ్యాంగో, మియాజాకి, చాలా రకాల మ్యాంగోస్ పెట్టానండి నేను. ఇక్కడ చూడండి అరటి గెల వచ్చింది కదా. ఇక్కడనేమో అన్నీ అంటే
నాకు ఇక్కడ బుద్ధుడు అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి నేను బుద్ధునికి అటు ఇటు వెళ్తుంటే మంచిగా గ్రీనరీగా ఫ్లవర్స్తో ఉండాలి, అందంగా ఒక గార్డెన్ లాగా ఉండాలని చెప్పేసి నేను ఇటు సైడ్ ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. అటు పక్కకు మొత్తం పండ్ల మొక్కలు పెట్టుకున్నాను. ఇగో ఇక్కడ పారిజాత చెట్టు చూడండి, పూలు రాలిపోయినాయి పారిజాత. ఇట్లా చామంతులు, గన్నేరు అన్నీ చాలా రకాలు పెట్టుకున్నానండి. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ సెడర్ బే చెర్రీ చూడండి, ఫ్లవరింగ్ చూడండి అసలు ఫుల్ ఫ్లవరింగ్. కాయలు కూడా అండి, ఇవి ఎన్ని కాయలు వస్తాయో కంటిన్యూగా ప్రూనింగ్ చేసినా కొద్దీ ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుంది. ఇది రోజ్మేరీ అండి. రోజ్మేరీ అంటే ఇది జుట్టు పెరగడానికి బాగా పనిచేస్తుంది. అందులో దీని టీ లాగా కూడా తాగితే హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా రకాలుగా ఉపయోగం ఉంది ఇది. ఇక్కడ టమాటాలు మధ్యన టమాటాలు వేసుకున్నాను. ఇదిగో ఎన్ని టమాటాలు చూడండి. ఇట్లా ఒకటే టబ్బులో దాదాపు 3-4 రకాలు పెట్టాను. ఇటు మొత్తం పూల మొక్కలు అండి, అన్ని పూల మొక్కలు పెట్టుకున్నాను. ఇది గన్నేరు. ఇదిగో మన సిటీజీ ఇచ్చిన యాపిల్ మొక్క అండి, ఫ్లవరింగ్ వచ్చింది. ఇదిగో మన సిటీజీ మంచి పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పసుపు అన్ని రకాలు ఇచ్చారండి. మన ఇప్పుడే ఫ్లవరింగ్ వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇటన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బుద్ధుని పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ చక్కగా ఇవన్నీ, ఇది బుడేలి అంటారండి, చాలా స్మెల్, అంటే దీంతో పర్ఫ్యూమ్ తయారవుతుందట. ఇది చూడండి గిన్నెమాలతి, చాలా పెద్ద చెట్టు. దీన్ని చిన్నగా ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూనింగ్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చక్కగా భలే అందంగా ఉంది. మంచి స్మెల్ అండి ఇది గిన్నెమాలతి. అది పూల మొక్కలంటే చిన్నప్పటి నుండి ఇష్టం నాకు చాలా, అందుకని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పైకి రాగానే ఆ పిట్టల చప్పుడు, ఈ రకరకాల పూల మొక్కలు చూసేసరికి ఎంత ఆనందం వేస్తుంది అంటే ఇంకేం కావాలండి. మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా, ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండకుండా మంచి ఊడ్చుకోవడము, మన పని మనం చేసుకోవడం వల్ల మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, బాడీకి మంచి పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మిద్దె మీదకి రాగానే. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇంట్లో కూడా అన్ని రకరకాలు. ఇది వాటర్ యాపిల్ అండి, ఇది బస్తరా మ్యాంగో అని చాలా స్వీట్ అండి, ఎవరికి దొరకలేదట ఇప్పుడు ఈ మ్యాంగో చెట్టు. పూత ఇప్పుడే వచ్చింది. దీని సీడ్ తీసి నేను ఇందులో పెట్టానండి, సీడు. అదుడు ఎంత పెద్ద ఫ్లవరింగ్ అయిందో. ఇది లాంగన్ ఫ్రూట్ ప్లాంట్, చిన్న మొక్క పెట్టానండి. ఇది ఎంత బాగా అయిందో చూడండి చక్కగా. అదేమో తోతాపరి మ్యాంగో అది. ఇట్లా పక్కకన్నీ పూల మొక్కలు పెట్టుకుంటాను నేను, గులాబీలు, చామంతులు, ఇట్లా చామంతులు, గులాబీలు, మాందారాలు. ఇది చాలా రేర్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ అండి, ఇది కూడా చాలా రేర్ ఫ్రూట్ ప్లాంట్. ఇది కూడా పేరు తెలియదు, బకుపరి అట అండి. బకుపరి ఫ్రూట్ చాలా టేస్ట్ ఉంటుంది అట. ఇది చాలా రేర్ వెరైటీస్ తెచ్చుకుంటానండి నేను చాలా. ఇట్లా మధ్యాహ్న మందార చూడండి, ఇది ఒక రేర్ వెరైటీ. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది మింట్ తులసి అండి, ఇది మింట్ తులసి. ఇది అది బామ్ అంటారు దాన్ని, అంటే జెండు బామ్ స్మెల్ వస్తుంది. ఇది చాలా మంచిది, మనం అంటే టీలో వేసుకొని తాగితే చాలా మంచిది. ఇట్లా మధ్యన కాకరపాదులు, బీరపాదులు అట్లా పెట్టుకుంటానండి. ఇదిగో టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ టమాటాలు చాలు, మనం ఒక 4-5 మొక్కలు అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి. నేను చుట్టూ స్ట్రాబెర్రీ వేసానండి, స్ట్రాబెర్రీ మధ్యన టమాటా మొక్క పెట్టాను, ఒక వంకాయ పెట్టాను. ఇంకో స్ట్రాబెర్రీ కూడా పూత వస్తుంది. నేను ఒక్క చెట్టు ఎప్పుడు పెట్టానండి, ఒక చెట్టు మధ్యన పెద్ద చెట్టు పెడితే చుట్టూ మరి వేరే చెట్లు పెడతాను. ఇది చూడండి, ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ దాని పేరు తెలియదు నాకు, చాలా ఫ్లవరింగ్ వచ్చింది. ఇదేమో ఎస్టర్డే, టుడే, టుమారో అండి. అన్నీ నాకు అంటే సెంటెడ్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకనేసి నేను అన్ని సెంటెడ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇది కూడా పొద్దున ఇవాళ వైట్ వస్తే రేపు లైట్ పింక్, ఎల్లుండి బ్లూ కలర్ అవుతుంది. చాలా మంచి స్మెల్. 5:36 అయిందంటే భలే స్మెల్ ఉంటుంది చాలా. అరటి మన ఇది కూడా పెట్టుకున్నాను చూడండి, కొబ్బరి చెట్టు. కొబ్బరి కూడా పండించాలనే కోరికతో కొబ్బరి చెట్టు కూడా పెట్టా. ఇక్కడ చూడండి మాకు సిటీజీ ఇచ్చిన పసుపు అండి, దాదాపు ఒక మాకు సిటీజీ లగడం పసుపు, నార్మల్ పసుపు, అది కస్తూరి పసుపు ఇచ్చారు. ఇంకా నేను అన్ని పసుపులు దాదాపు 2-3 కిలోలు వెళ్ళినాయండి. ఇప్పుడు కూడా ఇందులో ఉన్నదేమో చూస్తాను. ఇదిగో మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా, ఇదిగోండి పైకి వచ్చాయి చూడండి. ఇది కస్తూరి పసుపు అండి. అబ్బా తీస్తుంటేనే ఎంత మంచి స్మెల్లో, అసలు లోపల ఉన్నాయి దుంపలు. ఇదంతా కస్తూరి పసుపు అండి. నార్మల్ పసుపు తీసాను మొన్ననే, ఒక 2-3 కిలోలు ఇది తీసానండి. మన
చూడండి ఎంత మంచి స్మెల్ అంటే చాలా మంచి స్మెల్. ఇది ఫేస్కి పెట్టుకుంటే చాలా మంచి కలర్ వస్తుందండి ఇది. ఇది ఎంత బాగుంది. ఇది కస్తూరి పసుపు అండి, మన సిటీజీ ఇచ్చిన పసుపు. ఇంకా బ్లాక్ అల్లం కూడా ఉందండి. నేను మొన్ననే హార్వెస్ట్ చేశాను. చాలా ఒక్కొక్క పసుపు దాదాపు 2-3 కిలోలు, ఒక్కొక్కటి 2-3 కిలోలు వచ్చిందండి. ఇది చూపించాలని మన సిటీజీ ఇచ్చిన పసుపు అండి. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఇంకా టబ్బు లోపల అంత ఉందండి, అది మొత్తం బోర్లించాలి కాబట్టి ఈ పైన ఉన్న దుంపలు మాత్రమే తీసానండి. అయ్యో మంచి స్మెల్, చాలా మంచిదండి. ఇది ఫేస్కు వాడితే చాలా మంచిదండి. ఇది ఆయుర్వేదిక్ దాంట్లో వాడతారు. ఓ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ చూడండి. అబ్బో చాలా బాగా వచ్చింది, నేను చూసుకోలేదు. ఇదిగోండి. ఓ అమ్మో చాలా పెద్దగా ఉంది, చూడలే నేను. వావ్, అయ్యో ఎంత పెద్దగా ఉంటుంది. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద పీసులు చూడండి. వావ్, ఓ చాలా ఉందండి. అమ్మ బాబా, ఇంకా చాలా ఉంది పసుపు. ఎంత బాగా వచ్చిందో చూడండి కస్తూరి పసుపు. ఇది వాటర్లో వేసి నేను కడిగి చూపిస్తాను తర్వాత. చూడండి ఇందులో వేసి చూపిస్తున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందండి పసుపు అయితే. అబ్బా చూడండి కస్తూరి పసుపు అండి. ఇది మనకు ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఇంట్లో పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఇదిగోండి కస్తూరి పసుపు చూడండి, ఇంకా టబ్బు నిండి ఉందండి. ఇప్పుడు మీ కొరకు నేను తీసి చూపిస్తున్నాను. ఎంత హ్యాపీ అండి, చాలు కదా. మన ఇంటి వరకు మనం పండించుకుంటే ఎంత బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస అర్కర సార్ గారికి, సరోజ మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో నేను బ్లాక్ అల్లం అండి, అసలు ఇంతవరకు నేను బ్లాక్ అల్లం వినలేదండి. మన సిటీజీలో ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బ్లాక్ అల్లం మొన్న కూడా హార్వెస్ట్ చేశాను. మీ అందరి కొరకు మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఒక చిన్న దుంప పెట్టానండి, ఎంత వచ్చిందో చూస్తాను. వావ్, అబ్బో బాబా, చాలా వచ్చింది. అసలు నేను ఇవన్నీ చూసుకోలేదండి. మామూలుగా అక్కడొకటి దుంప పెట్టా. ఇక్కడ పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది, చూపిస్తా. అసలు ఇంత ఉంది అనుకోలే నేను అసలు. బావోయ్ కావట్లే నాకు. ఓ ఇది బ్లాక్ అండి. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మెడిసినల్ వాల్యూ అండి, చాలా రేటు కూడా ఎక్కువ. అసలు ఈ బ్లాక్ అల్లం చూడండి, ఇది బ్లాక్ చూడండి, బ్లాక్ అల్లం ఇదిగోండి, ఇది బ్లాక్ అల్లం అండి. అసలు ఇప్పటి వరకు నేను అసలు చూడలేదండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన సిటీజీ ఇచ్చిన బ్లాక్ అల్లము. ఇది చాలా మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న అల్లం అండి. నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు మన సిటీజీలు ఇస్తే తెలుసు. చూడండి ఎంత బ్లాక్ ఉందో, చాలా బాగుందండి, చాలా వెళ్ళింది నాకు. ఇంకా ఇదేమో చూడండి బ్లాక్ పసుపు, ఇది బ్లాక్ అల్లము, ఇది బ్లాక్ పసుపు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బ్లాక్ ఎంత బ్లాక్గా ఉందో. ఫస్ట్ టైం నేను చూడడం, చాలా హ్యాపీగా ఉందండి. ఇదిగో మామిడల్లం, చాలా మొన్ననేనండి 2-3 డేస్ కింద దాదాపు ఒక 3-4 కేజీల మామిడల్లం తీసా. అందులో ఒక దుంప పెట్టా, అది కూడా వచ్చింది. ఎంత ఆనందం అండి, చాలు కదా, మన ఇంటి వరకు మనమైతే పండించుకుంటున్నాం కదా, చాలా హ్యాపీ.